చూడండి ఫ్రెండ్స్, ఎట్లా నేను యాప్స్ అనేది యాడ్ చేసుకుని ఇట్లా సీక్రెట్‌గా మీరు ఎప్పుడైనా యాప్స్ అనేది ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇప్పుడు నేను ఈ డయల్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి నేను యాష్ 00 యాష్ ఇట్లా క్లిక్ చేశాను. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను యాష్ అనేది ఖచ్చితంగా నేను ఇప్పుడు ఏమి ఎంటర్ చేసుకున్నా యాష్ ఖచ్చితంగా ఉండాలి. నేను 4 జీరోస్ పెట్టుకొని మీ ఇష్టమైన నంబర్స్ పెట్టుకొని నేను ఎగ్జాంపుల్‌గా 4 జీరోస్ పెట్టుకున్నా. మళ్ళీ యాష్ పైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఐడి యాప్స్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. అసలు ఎవరికైనా కూడా ఇలా తెలవదనమాట. ఇట్లా ఎవరికైనా కూడా గూగుల్ డైలర్‌లోకి వచ్చి ఇట్లా పిన్ ఎంటర్ చేసి ఇక్కడ చూడండి పిన్ ఎంటర్ చేసి ఇట్లా మనకేందంటే ఇట్లా ఓపెన్ అయితది చూడండి. ఇట్లా అనేది యాప్స్ హైడ్ చేయాల్సిన అంటే ఇట్లా హైడ్ చేసుకుంటున్నామని కూడా ఎవరికి తెలవదనమాట. ఈ రకంగా మీరు హైడ్ చేసుకోవచ్చనమాట. యాప్స్ ఇప్పుడు నువ్వు హైడ్ చేసిన యాప్స్ చూడాలంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరికి చూసినా అసలు నువ్వు హైడ్ చేసుకున్న యాప్స్ కనిపియదు. నువ్వు ఫ్రీ ఫైర్ యాడ్ చేసుకో, వాట్సాప్ యాడ్ చేసుకో, ఏవైనా యాడ్ చేసుకో. కానీ ఇక్కడ కనిపియదు. అయితే అది మీకు మాత్రమే తెలుసు. గూగుల్ డైలర్ ఓపెన్ చేసుకొని మీరు ఏం పిన్ సెట్ చేశారు, యాష్ క్లిక్ చేయాలి 000 యాష్ అంటే మీ ఇష్టమైన నంబర్స్ సెట్ చేసుకోండి. అయితే ఇలా ఫ్రెండ్స్ ఇట్లా చూడండి ఐడి ఇప్పుడు ఇవి ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీకు వాట్సాప్ ఉంది, ఇట్లా ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. యాప్స్ ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో యాప్స్ అనేది ఎలా ఎడ్ చేయాలనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పేటపోతున్నాను ఫ్రెండ్స్. అది కూడా మీరు కాల్ చేస్తారు కదా, అంటే ఈ మొబైల్లో కాల్ చేస్తారు కదా, ఇట్లా డైలర్లో మీ యాప్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఎలా నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం. ఎలా యాప్ యాడ్ చేయాలనేది చూపిస్తా. తర్వాత మీకు ఎట్లా మీకు యాడ్ చేసిన యాప్స్ ఎక్కడ కనిపిస్తాయి ఏంది అనేది సీక్రెట్గా మనము యాడ్ చేయాల్సింది చూపెడతాను. అయితే మీకు జనరల్ లైఫ్లో ఏంటంటే ఇప్పుడు మీకు యాప్స్ అనేది యాడ్ చేయాలనుకుంటారు. వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మీరు ఏంటంటే వాట్సాప్లో ఎవరితోనైనా చాట్ చేసేది ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్తో కానీ బాయ్ ఫ్రెండ్తో కానీ చాట్ చేసేది ఉంటుంది. అట్లా మీరు ఏంటంటే చాటింగ్ అనేది అంటే వాట్సాపే యాడ్ చేయాలనుకుంటారు. లేదంటే ఫ్రీ ఫైర్ గేమ్ ఇంట్లో వాళ్ళు తిడతారని ఫ్రీ ఫైర్ గేమ్ యాడ్ చేయాలనుకుంటారు. మీ పేరెంట్స్ తెలియకుండా మీ పేరెంట్స్ మొబైల్స్తో కానీ అట్లా ఎలా యాడ్ చేయాలి, ఆ యాడ్ చేసింది కూడా ఎవరికి తెలియదు. ఇట్లా డైలర్లో అంటే సీక్రెట్ కోడ్ అంటే ఓటీ ఇట్లా మనం సెట్ చేసుకున్న పిన్ ఎంటర్ చేస్తే యాడ్ అయిన యాప్స్ అనేది కనిపిస్తాయి అనమాట. అది ఎలా సెట్ చేసుకోవాలో నేను చూపెట్టబోతున్నా ఫ్రెండ్స్. ఈ ఫ్యూచర్ అనేది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది OnePlus మొబైల్, ఇంకోటి ఒప్పో మొబైల్స్, రియల్మీ మొబైల్స్, ఈ 3 మొబైల్స్లో ఇట్లా గూగుల్ డైలర్లో యాప్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వర్క్ అవుతుంది. కానీ వేరే మొబైల్స్లో మాత్రం వేరే విధంగా యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. వేరే మొబైల్స్ మీరు కామెంట్ సెక్షన్లో అడిగారనుకో నేను అది కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, నేను మీ మొబైల్ బ్రాండ్స్కి సంబంధించిన యాప్స్ ఎలా యాడ్ చేయాలనేది వీడియో అడిగిన కూడా చేస్తాను. సరే, ఫస్ట్ నేను ఎలా యాడ్ చేయాలో చూపెట్టబోతున్నా. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్నాక ఇట్లా కిందికి వస్తే సెక్యూరిటీ ప్రైవసీ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇట్లా యాప్ ఐడెన్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ ఆప్షన్లోకి రండి. ఒకవేళ మీకు అప్పుడే దొరకలేదు అనుకో, సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, ఈ సెర్చ్లో ఐడ్ యాప్స్ అని టైప్ చేయండి. సింపుల్గా అప్పుడే దొరికిపోతుంది. ఇక్కడ చూడండి ఐడ్ యాప్స్, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది చూడండి, డైరెక్ట్ ఇదే ఆప్షన్లోకి వచ్చేస్తారు. దీనిపైన క్లిక్ చేయండి. నేను ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నా. ఇది ఏంటంటే పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు సెట్ చేసుకునేటప్పుడు ఈ ప్రైవసీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ సెట్టింగ్స్లో అంటే ఇప్పుడు ఐడి యాప్స్ కొందరికి తెలిసి ఉంటుంది అనమాట, ఎందులో యాడ్ చేసిండు ఆ పాస్వర్డ్ చేంజ్ చేద్దాము ఇలా సెట్టింగ్స్లకు వచ్చి అని కూడా ఉంటుంది. కానీ మనకు మంచి విషయం ఏంటంటే దీంట్లో కూడా పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఇట్లా పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను అనుకో, మీరు ఐడి యాప్స్ సంబంధించిన పాస్వర్డ్ చేంజ్ చేయడానికి కూడా ఎవరికి రాదనమాట. ఒకవేళ తెలిసినా కూడా నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసినాక ఇక్కడ చూడండి ఇట్లా ఐడి యాప్స్ అనేది మనకు ఓపెన్ అయింది. ఇందులో మంచి విషయం ఏంటి తెలుసా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆప్షన్ అనేది డైలర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ గూగుల్ డైలర్ అయినా ఏ డైలర్ అయినా అంటే మీ మొబైల్లో ఉంటుంది కదా ఫోన్ కాల్ చేసే డైలర్, అది పెట్టుకోండి. ఆప్షన్ అనేది ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది, అది పెట్టుకోండి. పెట్టుకున్నాక తర్వాత ఇక్కడ ఏంటంటే ఏ యాప్ యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ గూగుల్ క్రోమ్, ఇంకా మనం జనరల్గా లైఫ్లో సీక్రెట్గా ఉంటాయి కదా, అట్లా మనం సీక్రెట్గా మెయింటైన్ చేసేటి కూడా యాప్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను గూగుల్ క్రోమ్, జనరల్గా మన బాయ్స్ అనేది గూగుల్ క్రోమ్ యాడ్ చేయాలనుకుంటారు. అట్లా నేను నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. ఈ యాప్ యాడ్ చేయండి అని ఏం చెప్పట్లేదు, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ అనుకోవాలి మీరు, సరేనా. అయితే నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. నేను ఇన్స్టాగ్రామ్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏ యాప్స్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నా దానిపైన క్లిక్ చేసుకోండి. నేను ఇన్స్టాగ్రామ్ ఇంకా వాట్సాప్ కూడా, అంటే మనం జనరల్గా సీక్రెట్గా ఎవరితోనైనా చాట్ చేసేది ఇట్లా ఏమైనా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అట్లా ఏంటంటే మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఐడెన్ యాప్స్ ఏంది 3 యాప్స్ యాడ్ చేశాను. ఇట్లా యాప్స్ యాడ్ చేసినాక ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్లాక్ మెథడ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైవసీ పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ అనేది మీకు ఫస్ట్లోనే ఎంటర్ చేసుకోమంటుంది, ఎంటర్ చేసుకోండి. ఇట్లా ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా స్టార్, అంటే ఇంకోటి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకునేటప్పుడు అంటే ఏవైనా 4 పిన్స్ పెట్టుకుంటారు కదా, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. అట్లా 4 పిన్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు స్టార్ యాష్ అనేది ఖచ్చితంగా ఉండాలి.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను 3 యాప్స్ అనేది యాడ్ చేస్తాను కదా! దానికి మీరు పిన్ అనేది సెట్ చేసుకోవాలి. అయితే ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఫస్టే అడుగుతది. కానీ నేనేందంటే ఇప్పుడు సెట్ చేస్తున్నాననమాట. ఇక్కడ చూడండి యాక్సెస్ మెథడ్స్ అని ఉంది కదా! మీరు డయల్ ప్యాడ్ నుంచి చేయాలనుకుంటారు కాబట్టి నేను డయల్ ప్యాడ్ అని క్లిక్ చేస్తున్నా. అంటే మీ మొబైల్‌లో కాల్ చేయాలనుకుంటారు కదా! ఆ కాల్ చేయాల్సిన పిన్ సెట్ చేసుకోవాలి కాబట్టి నేను అట్లా చూపిస్తున్నా. ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏందంటే నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నా. యాష్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇంకా ఎండింగ్‌లో అనమాట. నేను పిన్ అనేది 00 యాష్ అని సెట్ చేద్దామనుకుంటున్నా. యువర్ యాక్సెస్ కోడ్ అని. అంటే మీరు ఏ పిన్ అయినా పెట్టుకోండి ఫ్రెండ్స్. కానీ 4 నంబర్స్. ఈ 4 నంబర్స్ అనేది ఏ పిన్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే 16 నంబర్స్ దాకా కూడా పెట్టుకోవచ్చనమాట. అంటే 16 నంబర్స్ మీకు మొబైల్ నంబర్ గాని అట్లా ఐడి యాప్స్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చనమాట. ఇట్లా ఎంటర్ చేసి డన్ పైన క్లిక్ చేయండి. ఇట్లా డన్ చేసినాక ఇక్కడ చూడండి యువర్ ఆల్ ఈస్ సెటప్ అని ఉంది కదా! ఇట్లా దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్.